పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. తులారాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారికి దాదాపుగా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఫిబ్రవరి మాసం ప్రథమ పక్షంలో కనిపిస్తున్నాయి. ఒక చిన్న ప్రతికూలతలు తులారాశి వారికి కనిపిస్తున్నాయి. కారణం ఏమిటంటే తులారాశి మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 6వ స్థానంలో అంటే మీనరాశిలో ఎగ్జాల్టేషన్ ఉచ్చ స్థానంలోనే ఉన్నాడు. కానీ రాహువుతో కలిసి సంచరిస్తున్నాడు. శుక్రుడు రాహువుతో కలిసి సంచరించేటప్పుడు ఆనందానికి ఆటంకాలు కలుగుతాయి. ఏదైతే మీరు బలంగా పరిపూర్ణంగా పొందాలనుకుంటారో పొందవలసినటువంటి దాన్ని పొందలేకపోతారు. అంటే అది ఉద్యోగ జీవితంలో అయినా, వ్యాపార జీవితంలో అయినా, సంసార జీవితంలో అయినా, ఏదైనా సరే ఆనందానికి పరిమితులు అనేటటువంటివి ఏర్పడతాయి. దాంతోపాటు మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి మరియు సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి 9వ స్థానంలో భాగ్యస్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు. ధనాధిపతి వాక్స్థానాధిపతి అయినటువంటి కుజుడు 9వ స్థానంలో సంచరించేటప్పుడు పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి కానీ, రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారికి కానీ, లేదా ధాన్యం వ్యాపారం చేసేటటువంటి వారికి కానీ, నూనె వ్యాపారం చేసేటటువంటి వారికి కానీ ఇది చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిని చెప్పాలి. ముఖ్యంగా కుజుడు 9వ స్థానంలో సంచరించేటప్పుడు భూ సంబంధమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. అలానే గృహ యోగానికి సంబంధించినటువంటి అనుకూలతలు ఏర్పడతాయి. ఎవరైనా సరే చాలా కాలం నుంచి ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆటంకాలతో ఉన్నటువంటి వారికి ఆటంకాలు తొలగిపోతాయి. అలానే ఒక స్థిరాస్తి ఏదైనా అమ్మి ఉన్నటువంటివి ఏదైనా సరే సెటిల్ చేద్దాం అనుకునేటటువంటి వారికి ఏదైనా సేల్కి పెట్టినప్పుడు అది వెళ్ళక బాగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడా కుజుడు 9వ స్థానంలో వక్రంలో సంచరించేటప్పుడు ఆ స్థిరాస్తులు అమ్మటం వలన కానీ కొనటం వలన కానీ వీరికి ఆదాయం అనేటటువంటిది గణనీయంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా తులారాశి వారికి 4వ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తున్నది. కారణం ఏమిటంటే రవి బుధ గ్రహాలు 12వ తేదీ రాత్రి వరకు 4వ స్థానంలోను, 12వ తేదీ రాత్రి నుంచి 5వ స్థానంలోకి ప్రవేశిస్తాయి. ఎప్పుడైతే ఈ రవి బుధ గ్రహాల యొక్క కలయిక 4, 5 స్థానాలలో సంచరిస్తున్నాడో, ప్రధానంగా 4వ స్థానంలో సంచరించేటప్పుడు విద్యార్థులకు విద్యా సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. గృహ మార్పులు ఖచ్చితంగా సూచిస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఇల్లు మారాలనుకుంటున్నారో అటువంటి వారి గృహ మార్పులు సూచిస్తూ ఉంటాయి. దాంతోపాటు తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో ఎవరైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారో ఆ ఆందోళన అనేటటువంటివి తొలగిపోతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మాతృసుఖం అనేటటువంటిది కూడా ఇక్కడ రాశి వారికి కలుగుతూ ఉంటుంది. వారసత్వంగా రావాల్సినటువంటి సంపదలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి. ఎవరైతే దీర్ఘకాలికంగా తులారాశిలో జన్మించినటువంటి వారు కోర్టు సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. 12వ తేదీ నుంచి ఈ గ్రహాలు 5వ స్థానంలోకి వెళ్తే రవి బుధ గ్రహాలతో పాటు అక్కడ శని కూడా ఉంటాడు. అంటే 5వ స్థానంలో సంచరించేటటువంటి రవిబుధ గ్రహాల యొక్క కలయికతోటి పూర్వపుణ్యం అనేటటువంటిది కలుగుతుంది. దైవ బలం అనేటటువంటిది పెరుగుతుంది. అనేక రకాలైనటువంటి విషయాలలో అనుకూలతలు అనేటటువంటివి ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే దీర్ఘకాలికంగా ఎదుర్కొంటకాలికంగా ఆరోగ్య సమస్యల నుంచి ఇక్కడ తులారాశి వారికి విముక్తి కలుగుతుందని చెప్పాలి. దాంతోపాటు దైవ దర్శనం జరగటం కానీ, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం కానీ, దైవనామ స్మరణ చేయటం వలన కానీ వీటి వలన తులారాశి వారు అఖండమైనటువంటి విజయాన్ని పొందుతారు. ప్రధానంగా కనుక తీసుకుంటే తులారాశి వారికి మీ రాశికి 6వ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. రాహుతో కలిసి సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే స్త్రీ మూలకమైనటువంటి నష్టాలు జరిగే అవకాశం ఏర్పడుతుంది. జనరల్గా శుక్రుడు విపరీతమైనటువంటి మానసిక ఆనందాన్ని, మానసిక ఉత్సాహాన్ని, మానసిక ఉల్లాసాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఎందుకంటే మానవ జీవితంలో ఎవరైనా సరే సంపూర్ణమైన ఆనందాన్ని పొందుతున్నారు అంటే అది వివాహ జీవితంలో కావచ్చు, లేదా ఏ జీవితంలో అయినా సరే, ఏ రకమైనటువంటి విషయాలలో అయినా సరే చక్కటి ఆనందాన్ని పొందుతున్నారంటే ఆనందానికి ప్రధాన కారక గ్రహం ఎవరంటే శుక్రుడు. అటువంటి శుక్రుడు రాహుతో కలిసినప్పుడు
తులారాశి వారికి మాయ అనేటటువంటిది కమ్ముతుంది. అంటే లేనిపోని అత్యాశలకు పోవటం వలన వీరికి సమస్యలు కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యాశలు అనేటటువంటి వీరికి పనికిరావు. లేదా కొంతమంది మీ యొక్క వీక్నెస్ని అడ్డం పెట్టుకొని ఎరేసే అవకాశం ఉంటుంది. అంటే మీ యొక్క వీక్నెస్ని, అంటే మీ బలహీనతను ఆధారంగా చేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కూడా గురి చేస్తూ ఉంటారు. ఈ మాసంలో తులారాశి వారికి స్త్రీ మూలకమైనటువంటి ఆర్థిక సమస్యలు కానీ, ఆర్థిక నష్టాలు కానీ సంభవించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఎవరైతే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి అని చెప్పాలి. కానీ విదేశాలలో ఉన్నటువంటి వారికి, వీసా సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఆ సమస్యలు ఇంకా కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అంటే విదేశాలలో ఉన్నటువంటి వారికి ఉద్యోగపరంగా కూడా అస్థిరత్వం కలిగే అవకాశం ఏర్పడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఏదో తెలియనటువంటి మానసిక ఆందోళన సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కొద్దిగా ఇబ్బందిగా ఉండే అవకాశం అనేది కనిపిస్తుంది. అసలు డే వైజ్గా పరిశీలిస్తే తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ రాత్రి 11:17 వరకు ఉండేటటువంటి సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. ఇది ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టం కలిగిస్తుంది. ఇక్కడే మీకు ఎవరికైతే బెట్టింగ్స్లో పాల్గొనే అలవాటు ఉంటుందో అటువంటి వారు ఈ 3 రోజుల్లో దూరంగా ఉండాలి. జూదానికి దూరంగా ఉన్నవాళ్ళు మాత్రమే గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఎందుకంటే మాయ అనేటటువంటిది మిమ్మల్ని బాగా లాగుతుంది, అట్రాక్ట్ అయ్యేటటువంటి విధంగా చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆన్లైన్లో గేమ్స్ ఆడటం కానీ, ఆన్లైన్లో బెట్టింగ్స్ పెట్టడం కానీ, ఇట్లాంటి వాటికి మీరు చాలా దూరంగా ఉండాలి. ఈ 1వ తేదీ నుంచి 3వ తేదీ రాత్రి మధ్యలో ఎవరైతే ప్రేమ వివాహం చేసుకుందాం అనుకుంటున్నారో అటువంటి వారికి అవి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే మిస్అండర్స్టాండింగ్స్ తోటి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. 3వ తేదీ రాత్రి 11:17 నుంచి 5వ తేదీ రాత్రి 2:17 మధ్యలో ఉండేటటువంటి సమయం బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, శుభవార్తలు వింటారు, వ్యాపార భాగస్వామ్యాలు చక్కగా కలిసి వస్తాయి. అంటే భాగస్థుల మధ్య సహకారం పెరుగుతూ ఉంటుంది. కొత్త వ్యాపారం చేయడానికి మీరు చేపట్టేటటువంటి ప్రణాళికలు చక్కగా ఉంటాయి అని చెప్పాలి. ఇక 5వ తేదీ రాత్రి 2:17 నుంచి 8వ తేదీ ఉదయం 6:23 వరకు ఉండేటటువంటి సమయం కొద్దిగా కఠినమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అంటే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అధికమైన శ్రమ కనిపిస్తూ ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఆర్థిక నష్టాలు సంభవిస్తూ ఉంటాయి. మీ రహస్యాలు తెలిసినటువంటి వారే మీకు వ్యతిరేకంగా చెప్పే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అపవాదులు, అపనిందలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 8వ తేదీ ఉదయం 6:23 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే తులారాశి వారికి చక్కగా బ్రహ్మాండంగా, యోగదాయకంగా ఉంది అని చెప్పాలి. మొత్తం మీద కనుక పరిశీలించినట్టయితే 1-2 చిన్న చిన్న విషయాలు కనుక మినహాయిస్తే తులారాశి వారు గొప్ప ఫలితాన్ని పొందుతున్నారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు 90% మందికి 90% వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావమై ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి తులారాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.